పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్రం సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. బనకచెర్లపై ముందుకు వెళ్లకుండా చూడాలని ఈఎన్సీ పేర్కొంది. భూ సర్వే పనుల కోసం టెండర్లు పిలవకుండా అడ్డుకోవాలని లేఖ పేర్కొంది. ఏపీ సర్కార్ 9.2 కోట్లకు టెండర్ ఇచ్చిందన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాజెక్టుకు కేంద్ర పూర్తి మద్దతు ఉందని కుండబద్దలు కొట్టారు. ఇక పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్రం సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. బనకచెర్లపై ముందడుగు వెళ్లకుండా చూడాలని ఈఎన్సీ పేర్కొంది. భూ సర్వే పనుల కోసం టెండర్లు పిలవకుండా అడ్డుకోవాలని లేఖ పేర్కొంది. ఏపీ సర్కార్ 9.2 కోట్లకు టెండర్ ఇచ్చిందన్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాజెక్టుకు కేంద్రం పూర్తి మద్దతు ఉందని కుండబద్దలు కొట్టారు. ఇక పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవాలని తెలంగాణ రాష్ట్రం సిడబ్ల్యూసీకి లేఖ రాసింది. బనకచెర్లపై ముందుకు వెళ్లకుండా చూడాలని ఈఎన్సీ పేర్కొంది. భూ సర్వే పనుల కోసం టెండర్లు పిలవకుండా అడ్డుకోవాలని లేఖ పేర్కొంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి, చెప్పండి. మొత్తం మీద ఏపీ సర్కారు ఏదైతే 9.2 కోట్లకు టెండర్ ఇచ్చిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో బనకచెర్ల ప్రాజెక్టును ఖచ్చితంగా అడ్డుకోవాలని, భూ సర్వే కూడా చేయకూడదంటూ కూడా లేఖ మాత్రం ఈడబ్ల్యూసీ రాసింది. ఈ నేపథ్యంలో అడ్డుకోవాలని లేఖ రాసిన నేపథ్యంలో పోలవరానికి లింక్ ప్రాజెక్ట్ గా ఉన్నటువంటి ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే వదంతులు వచ్చాయి. ఎందుకంటే తెలంగాణను నిండా ముంచుతున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంటూ కూడా చెప్పారు. భూ సర్వే పనుల కోసం టెండర్లు పిలవకుండా అడ్డుకోవాలని కూడా లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి చూస్తే మాత్రం ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టుకు కేంద్ర మద్దతు మాత్రం పూర్తి స్థాయిలో ఉందంటూ కూడా పయ్యావుల కేశవ్ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మాత్రం అటు సెంట్రల్ గవర్నమెంట్ ఇటు రాష్ట్ర గవర్నమెంట్, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం మీద ఎందుకంటే అక్కడ బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ మాత్రం వారందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి బనకచెర్ల ప్రాజెక్టు ఖచ్చితంగా కట్టి తీరాలని చెప్పేసి చెప్తున్నారు. గత ప్రభుత్వం ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో దానికి ఆ టెండర్లు పిలిచిన నేపథ్యంలో ముందు ఆ ప్రాజెక్టు పరిశీలించిన నేపథ్యంలోనే వారు అప్పటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఓకే కట్టుకోవచ్చు అంటేనే మేము కడుతున్నామని వాళ్ళు వాదోపవాదాలు కూడా చేసిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ లోపల
బనకచెర్లను అడ్డుకోవాలి. బనకచెర్లను అడ్డుకోకుంటే మాత్రం ముప్పు ప్రాంతాలు చాలా విలువైన ప్రాంతాలు ముప్పునకు గురవుతాయి, మనకు నీటి వసతులు లేకుండా వెళ్ళిపోతాయి అంటూ చెప్తున్న నేపథ్యం ఉంది. తెలంగాణ ఈఏసీ ఆ లేఖ రాస్తున్న నేపథ్యంలో భూ సర్వే పనుల కోసం టెండర్లు పిలవకుండా అడ్డుకోవాలని కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఇదంతా కూడా మొత్తం మీద అటు కేంద్ర గవర్నమెంట్ అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ రెండు గవర్నమెంట్లు మాత్రం ఆటలాడుతున్నాయి. ఎందుకంటే తెలంగాణకు నిట్టముంచడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు కడుతున్నారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు అడ్డుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామన్నట్టు కూడా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఈడబ్ల్యూఎస్సి లేఖ విడుదల చేసిన నేపథ్యంలోనే ఇప్పటికీ దీని పరిస్థితి ఎంతవరకు ఉన్నా కానీ మొత్తం మీద బనకచెర్ల ప్రాజెక్టు మాత్రం కట్టి తీరుతామంటూ కూడా ఆ పయ్యావుల కేశవ్ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా తను మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో టెండర్ పిలవకుండా ఉండాలంటే ఖచ్చితంగా లేఖ ప్రస్తావన రావాలి కాబట్టి లేఖను కూడా రాశారు తెలంగాణ నీటిపారుదల శాఖ. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ మధ్యలో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో మా దోబూచులాట ఆడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో దోబూచులాట ఆడుతుంది. అటు మేము మద్దతు తెలపలేదు అంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తూ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము 100% మద్దతు మీ పక్కన ఉంటాము అంటూ కూడా చెప్పకనే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు పయ్యావుల కేశవ్ మాట్లాడే మాటలకు మాత్రం నిజంగా ఇదంతా కూడా ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇదంతా కూడా జరుగుతుంది. ఈ నేపథ్యం కూటమి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఖచ్చితంగా ప్రేమ ఉంది కేంద్ర ప్రభుత్వానికి అనేది మాత్రం ఖచ్చితంగా తేలుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ చూస్తే కనుక ఇటు ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రజానికానికి మాత్రం నీరు లేకుండా చేస్తాడనే సంకేతాలు వెలువడుతున్నాయి. బనకచెర్ల ముప్పు ప్రాంతాలకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు కడితే కనుక తెలంగాణకు పూర్వ వైభవాన్ని కోల్పోతుంది అనేది మాత్రం వాస్తవానికి ఇది నిజమని ఒప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం ఎంత దూరమైన వెళ్ళడానికి రెడీ అంటూ కూడా ముందుకు సాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజమౌళి.